నటుడు పోసాని కృష్ణమురళి పోలీసుల కస్టడీలో ఉన్నారు. అనంతపురం సిఐడి రీజనల్ ఆఫీసులో పోలీసులు పోసాన్ని విచారిస్తున్నారు. పోసాని పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేసి పోసాని కస్టడీకి తీసుకున్నారు. పోసానికి ఈసీజీ, బీపీ, షుగర్ టెస్ట్ చేశారు. జలుబు దగ్గుతో బాధపడుతున్నారు పోసానికి మందులు ఇచ్చి మరి వైద్యులు అక్కడి నుంచి ఆయన్ని కస్టడీకి పంపించారు. సో ప్రెసెంట్ సిఐడి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ప్రశ్నల వర్షంతో పోసాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు పోలీసులు. మరి ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు ఇంతకీ ఇప్పుడు అటు పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి పోసాని పైన ఎటువంటి ప్రశ్నల వర్షం కురుస్తోంది? ఆయనని ఏ కేసులో సిఐడి పోలీసు అరెస్ట్ చేశారు? ఏం జరుగుతుంది? రెండు అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామారావు, ఇంతకీ సిఐడి పోలీసులని ఏ కేసు విషయంలో కస్టడీలోకి తీసుకున్నారు? సిఐడి పోలీసులు ఆయన పైన ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు? మనోజు, ఏదైతే పోసాని కృష్ణమురళి ఉన్నారో ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు మోడీ కాళ్ళు పట్టుకుంటున్నానంటూ కూడా ఒక ఫోటో ప్రదర్శిస్తూ మీడియాలో మాట్లాడారు. సో దీనికి సంబంధించి పొన్నూరుకు సంబంధించిన ఒక నేత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రజెంట్ గుంటూరు జిల్లా జైల్లో పోసాన్ రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారించాలని సిఐడి గుంటూరు కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఒకరోజు కస్టడీ ఇస్తూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే గుంటూరు జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని పోలీసులు ఏదైతే సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారో అక్కడి నుంచి నేరుగా జీజీహెచ్కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా పోసాని కృష్ణమురళి తనకి కొంత అనారోగ్యంగా ఉంది, గతంలో స్టెంట్లు వేశారు, అలాగనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పిన నేపథ్యంలోనే ఆయనకి జీజీహెచ్కి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ అలాగనే బీపీ, షుగర్ టెస్టులు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అంతా నార్మల్గా ఉన్నప్పటికీ కూడా కొంత జలుబు దగ్గుతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించడం జరిగింది. అయితే ఇది విచారణకి అడ్డంకి కాదని కూడా వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో పాటు ఆయనకి దగ్గు జలుబుకు సంబంధించి టాబ్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే డాక్టర్లు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వెంటనే సిఐడి అధికారులు గుంటూరులోని రీజనల్ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో పోసాని కృష్ణమురళి, లోకేష్, చంద్రబాబు అలాగనే పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎవరు వాళ్ళు అనుకున్నారనే దాని మీద కూడా విచారించడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే చంద్రబాబు మోడీ కాళ్ళు పట్టుకున్నారంటూ కూడా ఆయన ఒక ఫోటో ప్రదర్శించడం జరిగింది. సో దీనికి సంబంధించి సిఐడి అధికారులు ప్రధానంగా పోసాని కృష్ణమురళిని ప్రశ్నిస్తున్నారు. 2 గంటలుగా పోసాని విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫోటో ఎవరు తయారు చేశారు, దీనికి సంబంధించి మొదటి ప్రశ్నగా సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిని ప్రశ్నించడం జరిగింది. అలాగనే ఈ ప్రెస్ మీట్ ఎవరు పెట్టమన్నారు, ఈ ప్రెస్ మీట్ పెట్టమంటాం వెనక ఎవరు ఉద్దేశం ఉంది? రామారావు, గతంలో కూడా ఆయన చంద్రబాబు విషయంలో, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల విషయంలో మాట్లాడిన సందర్భంలో ఎవరు మాట్లాడించమన్నారని చెప్పి పోలీసు అడిగిన క్వశ్చన్స్ కి కొంత సజ్జల రామకృష్ణ పేరు, ఆయన స్క్రిప్ట్ ఇస్తే చదివేవాడిని, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి ఈ రకంగా వైరల్ చేసేవాడు వీడియోస్ అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ ఫోటో మార్ఫింగ్ పైన ఎవరి పేరు చెప్పే అవకాశం ఉంది? పోలీసులు నెక్స్ట్ ఎవరి పేరు చెప్తే వారిపైన యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఎస్, ఖచ్చితంగా మనోజ్, గతంలో పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగనే ఆయన కొడుకు ఏదైతే వైసీపీ సోషల్ మీడియా హెడ్గా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి పేర్లు చెప్పడం జరిగింది. పోసాని కృష్ణమురళి ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి పేరు చెప్పారో వెంటనే వాళ్ళు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి దీంతో పాటు ఇంకా పూర్తి స్థాయిలో, ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియాలో ఒక రకంగా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ట్రోలింగులు జరిగాయి, అలాగనే అసభ్య ప్రచారాలు కూడా జరిగాయి. అలాగనే దీనికి సంబంధించి చంద్రబాబు మోడీ కాళ్ళు పట్టుకున్నారన్న దాని వెనక కూడా ఎవరున్నారు అంటే ఈ కేసులో ఈ విచారణ ద్వారా అసలు పూర్తి స్థాయిలో ఎవరు దీని వెనకున్నారనేది, పోసాని వెనక ఎవరున్నారు, పోసానితో ఎవరు మాట్లాడించారు, పోసానితో ఆ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు, సో ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు కూడా ప్రధానంగా దీని మీదనే దృష్టి సారించారు. ఆ రోజు ఎవరెవరు పోసానితో మాట్లాడారో, అలాగనే ఆ ఫోటో ఎవరిచ్చారు, పోసాని స్వయంగా తానే తయారు చేసుకున్నారా లేకపోతే వేరే చోటు నుంచి ఏదైతే తాడేపల్లి నుంచి వచ్చిందే అన్న ఒక కోణంలో కూడా పోలీసులు ఏదైతే అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారో, అలాగనే దీనికి సంబంధించి ఇంకొన్ని కారణాలు, ఏదైతే దీని వెనకున్నటువంటి కారణాలు, అలాగనే ఇంకేమైనా డెప్త్గా దీని వెనక ఎవరైనా ఉన్నారో, ఎందుకంటే కుట్ర కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిని విచారిస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు కూడా విచారించడానికి కోర్టు అనుమతించిన నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారం ఏదైతే పూర్తి స్థాయి సమాచారం రాబట్టేందుకు కూడా అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగనే దీనికి
దీనికి సంబంధించి సిఐడి అధికారులు కొన్ని ఆధారాలు కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలు పోసాని కృష్ణమురళి ఎదురుగా పెట్టి సో పోసాని కృష్ణమురళి చెప్పినటువంటి సమాధానాలకి పొంతం లేకపోయినట్లయితే ఆ ఆధారాలు చూపెట్టడం ద్వారా పోసాని దగ్గర నుంచి అసలు వాస్తవం ఏంటి రాబట్టేందుకు కూడా సిఐడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 5 గంటల్లోపు సుమారు 20 ప్రశ్నల దాకా సిఐడి అధికారులు రెడీ చేసుకున్నారు. వాటిల్లో ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఏదైతే ఉందో ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే మాట్లాడమని ఎవరు ఇచ్చారు, ఈ ఫోటో ఎవరు తయారు చేశారు, ఈ ఫోటో మీకు ఎవరైనా పంపించారా, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసినట్లయితే అసలు దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఎటువంటి కుట్రకోణం ఉందనేది బయటపడే అవకాశం ఉంది. సో సిఐడి అధికారులు ప్రధానంగా దీని మీదనే దృష్టి సారించారు. అలాగనే పోసాని కృష్ణమురళి వాట్సాప్కి సంబంధించి కూడా సో ఎవరైనా ఈ ఫోటో పోసాని కృష్ణమురళికి పంపించారా, సో ఇలాంటి అన్ని కోణాల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఈ విచారణలో, ఎందుకంటే ఒక్కరోజు మాత్రమే పోసాని కృష్ణమురళిని విచారణకి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజులోనే పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేందుకు కూడా అన్ని ప్రశ్నలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సాయంత్రం 5 పోసాని కృష్ణమురళిని పూర్తి స్థాయిలో పోసాని కృష్ణమురళిని పలు పోలీస్ స్టేషన్లు తరలిస్తున్నారు. పలుమార్లు ఆయన జైల్లో ఉంటున్నారు. ముందుగా ఆయనని అటు ఓబులవారిపల్లి పోలీసులు తీసుకురావడం, తర్వాత పల్నాడు, తర్వాత గుంటూరు రకంగా వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు. ఆయన వివిధ కేసుల్లో ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనని విచారించేటువంటి సమయంలో వైసీపీ నేతలు ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల పేర్లే చెప్పారంటే ఇంకా ఎవరు పేర్లు వస్తుందనే విషయంలో కొంత వైసీపీలో కూడా ఆందోళన వ్యక్తమవుతుందా? వైసీపీ నేతలు రియాక్షన్ ఏంటి ఆయన సమాధానం పైన? మనోజ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే పోసాని కృష్ణమురళిని మొదటిసారి పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించిన సమయంలోనే వైసీపీలోని కీలక నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి పేరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి పోసాని కృష్ణమురళి రిమాండ్లో ఉన్నారు. సో కర్నూలు జైల్లో ఉన్నారు, కడప జైల్లో ఉన్నారు, గుంటూరు జైలు, విజయవాడ, ఇలాగా ఆల్మోస్ట్ ఒక 20 రోజుల నుంచి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కొంత మానసికంగా కూడా ఫ్రస్ట్రేషన్కి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఒక సమయంలో ఏదైతే సిఐడి అధికారులు గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో కూడా తాను 2 రోజుల్లో తనకి బెయిల్ ఇవ్వకపోతే, బయటికి రాకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే తాను ఏదైనా తప్పు మాట్లాడితే తలను అరుక్కమంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి అయితే మాత్రం కొంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిఐడి అధికారులు విచారణ ద్వారా అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసుల విషయంలో ఏదైతే ఇప్పుడు సిఐడి అధికారుల విచారణలో పోసాని కృష్ణమురళి కొత్త విషయాలు ఏం చెప్తారు, ఎందుకంటే మొదటిసారి విచారణలో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి పేరు చెప్పిన నేపథ్యంలో ఈసారి ఎవరి పేర్లు చెప్తారన్న ఒక ఉత్కంఠ అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే పోసాని కృష్ణమురళి విచారణలో ఏ అంశాలు బయట పెట్టారో, అలాగే వైసీపీలో మరెవరి నేతలు ఏదైనా పేర్లు చెప్పారని తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనోజ్, రైట్ రామారావు, ప్రస్తుతం పోసాని కృష్ణమురళి పోలీసుల కస్టడీలో ఉన్నారు. అనంతపురంలోని సిఐడి రీజనల్ ఆఫీస్లో పోసాని విచారిస్తున్నారు. ఆయన పైన గుంటూరు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. ప్రజెంట్ ఆయన రీజనల్ ఆఫీస్లో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొంది. ఏంటి పోసాని కృష్ణమురళి ఎటువంటి సమాధానం చెప్తారు? ఆ రోజు ఆయన ప్రెస్ మీట్లో చూపించినటువంటి ఆ ఫోటో, చంద్రబాబు మోడీ కాళ్ళు పట్టుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఆయన చూపించిన ఫోటో ఎవరు పంపించారు ఏంటనే విషయాలపైన ఆయన పోలీసు ఆయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఆయన పోలీసు కస్టడీ తీసుకొని ఎందుకు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పైన రకంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని అడిగిన సమాధానం క్వశ్చన్ గాను ఆయన సమాధానం, నాకు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన చెప్తే నేను ఈ రకంగా చేశాను, ఈ వీడియోస్ని వైరల్ చేసింది సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ అని చాలా క్లియర్గా వాళ్ళ పేరు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సిఐడి అధికారులు మరోసారి చంద్రబాబు, మోడీ కాలు పట్టుకున్నటువంటి ఆ ఫోటో ఏదైతే మార్పు చేసి ఆయన మీడియా సమావేశంలో చూపెట్టాడో, మరి ఆ ఫోటో ఎవరు తయారు చేశారు, మీరే తయారు చేశారా, ఇంకెవరైనా పంపించారా ఏంటి అంటూ ప్రధానంగా సిఐడి అధికారులు క్వశ్చన్ చేస్తుంటే ఆయన నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో చూడాలి. మరి గతంలోనే సజ్జల పేరు చెప్పిన పోసాని మరి ఈసారి ఎవరి పేరు చెప్తాడు, ఎవరి పేరు బయటపడబోతున్నది వైసీపీలో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.